జీవితంలో మనము ఇచ్చే ప్రాధాన్యతలను బట్టి దేవుని ఆశీర్వాదం మన మీదికి, మన కుటుంబాల మీదికి వస్తుంది. దీనికి ఉదాహరణలు అనేకము మనము దేవుని గ్రంథంలో చూస్తాం. అబ్రహాము పిలువబడినప్పుడు తన గుడారము కంటే మొదటిగా బలిపీఠము కట్టడానికి ఎంచుకున్నాడు. అందుచేత అతను చాలా దీవించబడ్డాడు. కొలసే పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి అన్నిటిలో ప్రాధాన్యం కలగాలి అని ఒక మాట మనం చదువుకుంటాం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగునట్లు ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. కనుక దేవుని కోరిక ఏంటి అనంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి మన జీవితంలో ప్రాధాన్యత, అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి అని. గొప్పవాడైనటువంటి రాజైన దావీదుని గురించి కూడా మనం అదే నేర్చుకుంటాం. ఆయన ఉద్దేశం చెప్తున్నాడు, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు నా వాసస్థానములో ప్రవేశించను, నా మంచం మీదకి ఎక్కను అని ఆయన మొక్కుకున్నాడని కీర్తనల గ్రంథం 135, 132, 1-5 వచనాల వరకు చదువుకుంటాం.